అపార్ట్మెంట్ లో ఉన్నట్టుండి మంటలు, దట్టమైన పొగలు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ దశలో ప్రాణాలు కాపాడుకోవాలంటే కిందకి దూకడం తప్ప వేరే మార్గం లేదు. దాంతో చేసేదేమీ లేక దేవుణ్ణి ప్రార్థిస్తూ బాల్కనీ నుండి ఒక్కొక్కరిగా కిందికి దూకడం మొదలుపెట్టారు. వారి పరిస్థితి గమనించిన స్థానికులు సమయస్ఫూర్తితో ఆలోచించారు. సమిష్టిగా నిలిచి ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడారు. రష్యా రాజధాని మాస్కో సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. Там ребенок идет. Капец. Там ребенок, женщина, там семья целая. Выносите окна. Ой, он не туда. Он не имеет. Давай. మొదట ఆ కుటుంబంలోని 11 నెలల చిన్నారిని 5వ అంతస్తు నుంచి కిందకి విసిరేయడంతో అక్కడే ఉన్నవారు బ్లాంకెట్ లో పట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబంలోని మరొక చిన్నారిని కూడా కిందికి విసిరారు. తమ 2 పిల్లలు క్షేమంగా కిందికి చేరిన తర్వాత తల్లి ఎలినా కూడా బాల్కనీ నుంచి కిందకు దూకింది. ఇక చివరిగా తండ్రి విటలి వంతు వచ్చింది. బాల్కనీ చివరి అంచుల్లో నిల్చుని ఒక్కసారిగా ఆకాశంలోకి చూసి దేవుడా నువ్వే దిక్కు అనుకుని దూకాడు. అయితే పైనుండి దూకుతున్న వాళ్ళ కిందున్న వారు వారి చేతిలో పడకుండా పక్కనున్న ఇనుప కమ్మీలపై పడిపోతారేమో అని చూసేవారంతా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూశారు. చివరకు కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఈ దుర్ఘటన నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.